హలో దోస్తులందరికీ, అవికా వైన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి. అలాగే మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మన వీడియోస్ ని హైప్ చేయండి. మరి దోస్తులు, మన వీడియోస్ ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. ఏంటో దోస్తులు, పనులు చాలా ఎక్కువైపోతున్నాయి. పిల్లలు ఇంట్లో పనులు అయ్యేసరికి వీడియో చేయడానికి టైం అస్సలు కుదరట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా అస్సలు టైం కుదరట్లేదు. అందుకే దోస్తులు, సండే కేవలం ఒక్క వీడియోనే వీలవుతోంది. కుదిరితేనే మిగతా వీడియోస్ పెడతాను. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డకి కష్టం వస్తే సిరీస్ లో పార్ట్ 13 తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 13 లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసిద్దాం. నేనైతే పరేషాన్ అవుతానా. నువ్వు కొంచెం కూడా స్వార్థం లేకుండా, అసలు నువ్వేం ఆశించకుండా గా పిల్ల సుఖం కోసమే చూస్తాను చూడు. ఇక నేను మస్తు ఇంప్రెస్ అయిపోయినా నీకు. గా పిల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటాను, గంటే తప్పితే ఇంకేం ఆశిస్తలేవు. నీకన్నా మంచి పిల్లగాడు ఎవరుంటారు ఎప్పు లోకల్లా. నేను అందరికీ ఏం చేయట్లేదు కదా ఆంటీ. తను హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను. అది నా స్వార్థం అన్నట్టే కదా. గదే గదే అర్థమైంది. అది నీ స్వార్థం ఎట్లయితుంది గాని నీకు ఇప్పటికీ ఆమె మీద కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు కదా. లేదాంటీ, ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది తప్పించి తక్కువ కాదు. మరి ఆ పిల్ల మొగుడు ఏం మొగుడు అన్నట్టు పెళ్లి చేసుకొని ఒక 4 రోజులు ఉన్నారట పిల్లతోటి, అంతే. ఇక తర్వాత పట్టించుకోకుండా పైసలు కూడా పంపుతలేడంటే ఆడేం మొగుడు అన్నట్టు. నా దృష్టిలో అసలు ఆడు మొగుడే కాదు. అసలు ఎవడాడు నీకు తెలుసా అని గురించేమన్నా? తెలుసా ఆంటీ, నాకు కూడా వాడంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే చందనని ఎప్పుడు బాగా చూసుకోలేదు. చందనతోనంటే ఫీల్ అవుతుందని నేను ఎప్పుడు వాళ్ళ ఆయన గురించి అడగను, ఏమీ అనను కూడా. మీరు ఇప్పుడు అతని గురించి ఎలా ఫీల్ అవుతున్నారో అచ్చం నేను అలాగే ఫీల్ అవుతాను ఆంటీ. వాడు చందన వాళ్ళ ఇంటి పక్కకు ఉండేవాడు. కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళిద్దరు నైబర్స్. చందనకి తల్లి లేదు కదా. వాడి తల్లిదండ్రి చందనని బాగా చూసుకునేవాళ్ళు. చందన వాళ్ళ అమ్మ చనిపోయాక వాళ్ళిద్దరిలోనే తల్లిదండ్రుల్ని చూసుకుంది చందన. ఓ, వాళ్ళ మంచోళ్ళ అన్నట్టు తల్లిదండ్రులు. లేదంటీ, వాళ్ళు పెళ్లి వరకే అలా ప్రవర్తించారు. పెళ్ళయ్యాక ఏమైందో తెలీదు, మొత్తం అంతా మారిపోయారు. నాకు కూడా అప్పుడే తెలిసింది అసలు వాళ్ళు చేసిందంతా యాక్టింగ్ అని. అంటే చందన మీద చూపించిన ప్రేమ అట్టి అన్నట. అవునాంటీ, అసలైతే చందన వాళ్ళ తల్లిగారు ఆస్తి గురించి పెళ్లి చేసుకున్నారంట. నాకు తర్వాత తెలిసింది. ఏంది చందన వాళ్ళ తల్లిగా రాస్తంటే? చందన వాళ్ళ తల్లిగారు చాలా ధనవంతులంట. లేచిపోయి వచ్చి వీళ్ళ నాన్నని పెళ్లి చేసుకున్నారు. ఆ, అవునట. కానీ ఆమె చచ్చిపోయింది కదా ఈ పిల్లకి 5-6 ఏళ్ళు కాగానే. అసలు ఈ పోరని పేరు ఏంది? చందన మొగుని పేరు నీలేష్. నీలేషా? ఆ నోట్ల చెప్పు పెట్ట. గంత మంచి పేరు ఎందుకు పెట్టుకున్నాడు? నీలేష్ అంటే నా చిన్ని కన్నయ్య పేరు. నీలం కలర్లు ఉంటాడు కదా మా చిన్ని కన్నయ్య. గాయనేందో మంచిగా కథ చెప్తా ఉంటే ఈయనక మధ్యలో చిన్ని కన్నయ్య నీలేశం నీలం కలరు అంటది. చెప్పు చెప్పు. అయితే తల్లి ఎట్లా చచ్చిపోయింది? వాళ్ళ తల్లిగారి మీద బెంగ పెట్టుకొని అనుకుంటా. అయితే చందన వాళ్ళ మమ్మీ ఎప్పుడు నీలేష్ వాళ్ళతోని బాగా క్లోజ్ గా ఉండేదట. నైబర్స్ కదా. అటు తల్లిదండ్రి కూడా దూరం అయ్యేసరికి వీళ్ళతో చాలా చనువుగా ఉండేదట. ఇక ఉండరా ఇక ఎవరు లేకపోతే పక్కింటి వాళ్ళే దిక్కు. అందుకే ఈమె నన్ను పట్టుకొని వచ్చింది. చందన వాళ్ళ మమ్మీ ఎప్పుడు వాళ్ళ తల్లిగారి గురించి, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల గురించి నీలేష్ వాళ్ళ తల్లిదండ్రులతో డిస్కస్ చేస్తూ ఉండేదట. అయితే ఇక వీళ్ళు ప్లాన్ వేసిండ్రు, చందనని పెళ్లి చేసుకొని వాళ్ళ తల్లిగారుల దగ్గర అయితే ఆ ఆస్తిపాస్తులు వీళ్ళు కొట్టేయచ్చని. బాప్రే, అంటే చందనని ప్రేమించింది కూడా అబద్ధమేనా? ప్రేమించినట్టు యాక్టింగ్ చేసి చందన వాళ్ళ తల్లిగారికి దగ్గరై ఆస్తి కొట్టేద్దామని చూసిందా? అంతే కదా. చందనాన్ని పెళ్లి చేసుకున్నాక తెల్లారి నుంచి స్టార్ట్. వాళ్ళ అత్త మామలు మీ తల్లిగారి బంధువుల గురించి చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళని క్షమాపణలు అడుగుదాం, వాళ్ళకి దగ్గర అయిదామని చందనాన్ని బాగా టార్చర్ చేసింది ఆంటీ. ఇక దగ్గర అయితే వాళ్ళ ఇంటికి పోతే మన ఆస్తులు గీస్తులు రాసిస్తారని ప్లాన్ కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి చందన ఏమన్నది? వాళ్ళ ఇంటికి పోలే మరి? లేదండి,
చందనకి ఆత్మాభిమానం ఎక్కువ అని చెప్పాను కదా. వాళ్ళ అమ్మకి కూడా అంతే. వాళ్ళ అమ్మే ఆత్మాభిమానంతో తల్లిగారింటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదంట. అలాంటిది నేను వెళ్ళి వాళ్ళని కలవడం ఏంటి? మా అమ్మని అగౌరవపరిచినట్టే కదా అని వాళ్ళ మాటలు పట్టించుకునేది కాదు. అప్పటి నుంచి అత్త మామలు ఆమెని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా నీకెట్లా తెలుసు? చందన చెప్పిందా నీకు? అమ్మో, చందన అస్సలు చెప్పదాంటి. వాళ్ళ ఆయన గురించి గాని వాళ్ళ ఫ్యామిలీ గురించి గాని అసలు ఏం చెప్పదు. అన్ని మనసులోనే దాచుకుంటుంది. మరి నీకెవరు చెప్పిండ్రు? నేను చందన వాళ్ళ నాన్నకి చాలా క్లోజ్ ఆంటీ. అంటే ఇలా సాయం చేస్తున్నానని అతనికి తెలుసు. చందన వాళ్ళ నాన్నకు కూడా నేనంటేనే ఇష్టం. గవర్నమెంట్ జాబ్ వచ్చిందనగానే నాకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు అతను కూడా. కానీ వీళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకొని అతనికి షాక్ ఇచ్చారు. అడు ఏం మాయ మాటలు చెప్పిండో ఏమో పిల్లకు. పిల్ల పడిపోయింది. చందన వాళ్ళ నాన్న నాకు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఇక పిల్ల బాధలన్నీ తండ్రికి చెప్పుకుంటది కావచ్చు. అబ్బాబ్బాబ్బా, దొంగ ముండ కొడుకు ఎన్ని ప్లాన్లు వేసిండు దరిద్రుడు. అయినా ఈ పిల్ల గవాన్ని పట్టుకొని ఉంటుంది ఏంటి అసలు? సపరేట్గా విడాకులు ఇచ్చి పారేయచ్చు కదా. తండ్రి ఉండనే ఉండే దాంతో ధైర్యం లేదా పిల్లకు? ఏమో ఏమైనా వాడిని పట్టుకొని వెళ్ళాడుతుంది. ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. అడెత్తే సస్తలేడు దరిద్ర మొక్కపోడు. అసలు ఆ పిల్లకి ఫోన్ కూడా చూసినవానయ్య? చిన్న ఫోన్ ఎట్లున్నదో. ఒకసారి నేను ఫోన్ కొనిచ్చి పంపిద్దామని చూశానంటీ. అది నేనే పంపించానని ఎలా తెలిసిందో ఏమో. మళ్ళీ ఇక్కడ స్కూల్ దాకా వచ్చి టేబుల్ మీద పడేసి వెళ్ళింది. ఓ ఫోన్ లేదు, మన్ను లేదు, మొగ్గుని ఫోటో కూడా దిక్కులేదు ఆమె దగ్గర. నీ దగ్గర ఉన్నదేమన్నా ఆయన ఫోటో? నా దగ్గర చందన ఫొటోస్ ఉన్నాయంటీ. అతని ఫొటోస్ లేవు. ఈ పిల్లగాడు పిల్ల పెట్టుకుంటాడు కానీ ఇక పిల్లగాడిని ఎందుకు పెట్టుకుంటాడు? విడాకులు ఇప్పియాల్సిందే. నేను ఇప్పుడు ఫిక్స్ అయినా. కార్తీక్, ఇగో నేను నిన్ను ఒకటే అడగడానికి వచ్చిన. నువ్వు అవునంటావా కాదంటావా ఒకటి చెప్పు. ఇగో మా చందనకు నేను ఎట్లన్నా వేసి విడాకులు ఇప్పిస్తా అంతోటి. అవసరం అయితే అన్ని జైల్లో కూడా వారెత్తా. నీకు చందన అంటే ఇష్టం ఉన్నది అంటున్నావు కాబట్టి నువ్వు చందనాన్ని పెళ్లి చేసుకోవయ్యా. ఆ బిల్లగాన్ని నేను చాలుకుంటా. నీకు ఏ అడ్డు రానియ్యా. మీరిద్దరు సంతోషంగా ఉండొచ్చు. చేసుకుంటావా చందనని? చందనని పెళ్లి చేసుకునే ఛాన్స్ నాకే వస్తే నేనెందుకు చేసుకోను ఆంటీ? తనని కళ్ళలో పెట్టి చూసుకుంటాను. చేసుకో. ఆ పిల్లగాని గురించి మర్చిపో. మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు ఆంటీ? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నాకు వాడంటే చాలా ఇష్టం. చందనకు పుట్టిన వాడే కదా. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. వాడు పుట్టినప్పటి నుంచి నెల నా జీతంలో కొంత వాడి అకౌంట్ లో సేవ్ చేస్తున్నాను. ఎవరి అకౌంట్లా? దామోదర్ చిన్నోడి అకౌంట్లనా? అవునా ఆంటీ? నాకు ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు కదా. వాళ్ళకి ఎవరో ఆధారం. ఏందయ్యా నువ్వు? ఇంకా పిల్లనే కాదు ఇంకా పిల్లగాన్ని కూడా ఇష్టపడతానవా? వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆంటీ నేను. చందన అంటే నాకు ఎంత ఇష్టమో వాడంటే కూడా నాకు అంతే ఇష్టం. మీరు దీంట్లో నన్ను పొగడాల్సిన అవసరం ఏం లేదు. చెప్తున్నాను కదా, అది నా స్వార్థం. నాకు చందు అంటే ఇష్టం. చందుకి వాడంటే ఇష్టం. వాడంటే నాకు కూడా ఇష్టం. అంతే. చూడు కార్తీక్, చందనకు సంబంధం చూడాలంటే మస్తు చూడొచ్చు. నేను ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. మంచి ఉన్న వాళ్ళకు మంచి కట్నం ఇచ్చి కూడా చేయగలను. నా కొడుకులు ఇద్దరు మంచిగా సంపాదిస్తున్నారు. కానీ పిల్ల ముందే మోసపోయింది. తల్లి లేని పిల్ల మస్తు బాధలతో ఉంటది. మళ్ళా పెళ్లి చేసుకున్నాడు దుర్మార్గుడైతే ఆమెకు జీవితం మీద విరక్తి పుడుతుంది. ఆ ఒక్క భయమే ఉంది నాకు. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడే నాకు అర్థమైంది. చందనని నువ్వు ఇష్టపడుతున్నట్టు నాకు అర్థమైంది. ఆ పిల్లని అన్ని మాటలన్నా నువ్వు తనని ఏం అనలేదు చూడు. మా చందనని పెళ్లి చేసుకుంటావా? ఒక్కసారి అడుగుతున్నాను. ఖచ్చితంగా చేసుకుంటాను ఆంటీ. నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను ఇద్దరిని. కానీ చందన ఒప్పుకోదు. నేను చేయని ప్రయత్నం లేదు. పైసలన్నీ ఆడే పంపుతాడు కావచ్చు అనుకుంటాందేమో. నువ్వు పంపినా అని చెప్తేంది? ఇంకా నయం, నేను పంపినా అని తెలిస్తే ఊరుకుంటది అనుకున్నారా? చావనైనా చేస్తా గానీ నీ డబ్బు రూపాయి ముట్టుకొని అంటది. సరే, చందనను ఒప్పించుడు బాధ్యత నాది. ఆ పిల్లను ఒప్పించి విడాకులు తీపించుకొని నీతోటి పెళ్లికి రెడీ చేస్తా. సరేనా? అగో చూడు నీకేమా ఈ మధ్యలో? నేను మా చిన్న బాపు మనవరాలు ఉన్నది, దాని పంచాయతీ తెంపు అని నేను చెప్తే ఒక్కనాడన్న కుయ్యమనలేవు కయ్యమనలేవు. ఆ పీసు గాని అది గాని ఇది గాని అంటివి. గీళ్ళదేమో ఇడగొడతా అంటాన్నావు, ఇడాకులు అంటాన్నావు, గీ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటాన్నావు. ఒప్పిత్తా అనబడితివి. ఆగు, మీ పిల్లకు బాగా
చిన్నబాబు మనవరాలు ఏమన్నా బాధపడుతుందా? ఇటు పైస ఎక్కువైతే ఇటు వస్తుంది, అటు పైస ఎక్కువైతే అటు దుంకుతుంది. వాళ్ళు ఏడు చెట్స్ చేస్తాండ్రు దాని మొగుళ్ళు. ఈ పిల్ల చూడు, ఈ పిల్లగాడు చూడు, ఎంత ముద్దుగా ఉన్నారో చక్కని జంట. అసలు దొంగ సచ్చిన లేకపోతే మంచిగా నేను పెళ్లి చేసుకొని ఇప్పటికి ఇద్దరు పిల్లల్ని గాని మంచిగా ఉందరు. నాకు ఈ జన్మలో రాసి పెట్టి లేదా ఆంటీ. నువ్వు అట్లా అనకు, చూడు నేను చేసి చూపించుతా. ఇక ఓడేనా? పోదాం పోదాం, ఆగు. నువ్వు నాతోటి కాంటాక్ట్ ఉండు. నా ఫోన్ నంబర్ ఉంది కదా? ఉందా ఆంటీ? సరే ఇక నాకు చీకటి అవుతుంది, నేను పోవాలి. నేను మిమ్మల్ని డ్రాప్ చేసి వస్తానంటీ ఇంటి దగ్గర. మా ఇంటికి రండి, టీ తాగి వెళ్ళండి. అద్దద్దు, టీ లేదు ఏం లేదు, డైరెక్ట్ పెళ్లి భోజనమే చేద్దాం. చందన మస్తు మంచిది పిల్లగా, మస్తు అమాయకురాలు. పాపం తల్లి లేని పిల్ల. నువ్వు మంచిగా చూసుకోవాలి. నీ మీద నమ్మకంతో నేను ఈ పని చేస్తున్నా. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటీ. మీరు కావాలంటే నా గురించి వాళ్ళ నాన్నని అడిగి తెలుసుకోండి. చందన నా ప్రాణం. ఎట్లెట్లనో స్కూల్లో జాయిన్ అవుతానంది. మీ స్కూల్లోనా? ఇది గవర్నమెంట్ స్కూల్ కదా, గట్టెట్లా జాయిన్ అవుతారు? నేనే చెప్పిన ప్రైవేట్ గా ఒక పోస్ట్ ఖాళీ ఉందని, కావాలని. శాలరీ 25,000 అని చెప్పిన. ఏదో కొంచెం ఆశపడింది. నువ్వు చిన్నాను యారే చూస్తా ఉంటే ఆయన పేరేందో అన్నావు? నీలేష్. ఆ నీలేష్ నోట్ల చెప్పు. ఆయన ఫోటో ఎట్లా దొరకాలి చూస్తా. అని ఎట్లా వేసి పట్టుకుంటా. వాళ్ళ అత్త మామలు అడ్రస్ తెలుసా నీకు? నాకు వాళ్ళ అడ్రస్ తెలీదు, కానీ వాళ్ళ నేను గుర్తుపట్టగలను. చందన వాళ్ళ ఇంటి పక్కకే అంటావు కదా? అది రెంట్ ఆంటీ. వాళ్ళకి అసలు సొంత ఇల్లే లేదు. ఎప్పుడెప్పుడు ఖాళీ చేసుకుంటూ మరొక ఇంటికి మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఒక దగ్గర ఉండరు. వాళ్ళ గత్తర పోసమ్మ రాని తల్లి తండ్రి పోరడు ముగ్గురు కలిసి పొల జీవితాన్ని ఆగం చేసిండ్రు. ప్రేమ ప్రేమ అని ఇవాళ రేపు గిట్ల అయితే అంట పోరగాన్లు. ఏం చెప్తాం, ప్రేమ కాకపోతే ఈ పెళ్లిళ్ళలో కూడా ఎందుకు అయితలేవు? అదృష్టం కావాలి అంతే. తల్లిదండ్రులు చూసిన సంబంధాలు కూడా ఎన్ని ఇచ్చకపోతలేవు. నేను ఎన్ని కేసులు చూస్తలేను. కట్నాల మీద కట్నాలు పోసేది పోతాడు. వరకట్నం వేధింపులు అవుతున్నాయని వరకట్నం అనే మాటనే మాట్లాడొద్దని చెప్తే ఓర్ని స్త్రీధనం అని కొత్త పేర్లు పెట్టి ఇంకా ఇంకా కట్నాలు అడుగుతాడు. ఇచ్చేటోళ్ళకి సిగ్గు లేదు, తీసుకునేటోళ్ళకి సిగ్గు లేదు. కార్తీక్, చందనకు తల్లి లేదని నువ్వేం ఫీల్ కాకు. మేము ఉన్నాం దానికి. అన్ని లాంఛనాలతోటి పెళ్లి చేస్తాం. నీకు అన్ని కట్న కారకాలు ఇచ్చుకుంటాం. అగో చూడు, ఇప్పుడే తిట్టింది, మళ్ళా కట్న కారకలు ఇస్తా అంటాంది. తన మనసులోకి నన్ను దూరనిస్తే చాలా ఆంటీ. నాకు ఇంకేది అవసరం లేదు. నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. కలలు గాను పిల్ల గురించి. పోదాంపా ఇక. గావరైతాంది. మళ్ళా నేను రానని తెలిస్తే గోసిది నాకు కూడు కూడా పెట్టది. దానికి అసలే చెప్పక చేయక వచ్చిన. ఇవాళ ఎట్లాగూ బయటనే తింటా అని. నీకు రోగమా మరి? చెప్పక చేయ ఖర్చుడేంది? ఇక ఇవాళ దానితో అవసరం లేదు, ఇన్న తింటా అనుకున్నా. అన్నాడు, మా ఇంట్లో స్పెషల్ ఉన్నాయి, పెడతాపా. ఇక అట్లా అన్నావు మంచిగున్నది. మమ్మీ మమ్మీ, మస్తు మామిడి పండ్లు ఉన్నాయి చెట్టుకు, నాకు కొన్ని తెంపియే. అట్లా పిచ్చి పిచ్చి చేయొద్దు. ఇది మన తోట కాదు, అర్థమైందా? మన తోట కాకపోతే ఉయ్యాలో, మా అన్నవారి తోట ఉయ్యాలో. ఇది రాణి ఆంటీ వాళ్ళది. అయితే నేను రానంటిని అడుగుతా, నాకు ఇస్తది. అద్దద్దు, సరిత పెద్దమ్మ వాళ్ళ తోట ఉందట ఇక్కడెక్కడో. అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ తెంపుకొస్తుందిలే. నాకు ఇప్పుడే కావాలి మమ్మీ, ప్లీజ్. చెప్పినట్టు వింటానన్నావు కదా, అమ్మ చెప్పింది వినవా? గిన్ని పండ్లు ఉన్నాయి కదా మమ్మీ, ఒక్కటి తెంపుకుంటే ఏమైతుంది? పెద్దమ్మ వచ్చాక అడుగుదాం ముందు. చెప్పనేదే రాణి. ఎందుకత్తమ్మా, మీ పని మీరు కానివ్వండి. గరే ఆలోచిస్తానని ముందుగా అలాంటి సమోసాలు తినన్నా, లడ్డూలు తినన్నా, మైసూర్ బజ్జీలు తినన్నా, కేకులు తినన్నా, పండ్లు తినన్నా, ఫలాలు తినన్నా, అన్నము చికెన్ మటన్ కూర తినన్నా, ఇవన్నీ తినడానికి అయితే ఇంటనే కూర్చొని తినచ్చు కదండి బర్రెదన్న. వాటిని ఇక్కడి దాకా మోసుకొచ్చుడు ఎందుకు, తినడు ఎందుకు? ఆనే రాని, నేను రాని మాకు మంగడి పోతే ఏందత్తమ్మా, ఏది ముందు తినన్నా అర్థమైతలేదా? కాదే, ఫస్ట్ స్నాక్స్ తింటా, తర్వాత ఉడుకుడుకు సాయంలో పోసుకొచ్చినావు కదా ఫ్లాస్క్ లో. పోసుకొచ్చిన. నేను పిలుస్తా, పిలవంగానే అది ఫ్లాస్క్ లో పోయి పోస్తా. ఇక దాయినాక గొడిసేపు అటు ఇటు నాటితే బేవత్తది, నా బొంద వస్తుంది. ఈ దరిద్రం అంతా నాకెందుకు చెప్తున్నావు? ఏమైనా వేసుకోండి అత్తమ్మా. నేను మంచిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎందుకు పిలుస్తున్నారు నన్ను? కాదే, పిలిచినప్పుడన్నా రా మరి. నాకు ఇంత అన్నం పెట్టి అన్ని ఇక్కడనే ఉన్నాయి కదా అత్తమ్మా, పెట్టుకోరారా? నాకు దేంట్లో ఏమున్నాయో చూడరాదే, వచ్చి పెట్టిపో. ఇంకా మూతలు తీయాలి, పెట్టాలి, ఏవో కథలు చేయాలి. బొర్రెదానికి తినుడైతే బాగా వస్తుంది కానీ
వడ్డించుకున్నాడు కూడా చాట కాదు, నేనే వడ్డియాలి మళ్ళా. సరే మీరైతే ముందునే తినండి. పెద్ద ఆంటీ ఆ వగ్గి పొలగాడేవాళ్ళు ఏమో పెద్ద అంటానవట్టే, ఎట్లా కనబడతానా నేను నీకు? దాము, ఆమె పెద్ద ఆంటీ కాదు బేట, నీకు పెద్ద నానమ్మ అవుతుంది. నానమ్మనా? అది రాజుగాని కొడుకు ఏంటి? ఏమో నానమ్మ పడుతుంది. మీ జుట్టు రంగు తేడా ఉంది కదా అత్తమ్మ. వాడు ఏమనుకుంటున్నాడు ఏమో పాపం, ఆంటీ అని పిలుస్తున్నాడు. ఆ పొలగా ఏంటి పెద్ద ఆంటీ? గట్లే విలువ పెద్ద ఆంటీ అని ఎందుకు పిలుస్తున్నాడో దీనికి ఇంకా అర్థమైతలేదు. పెద్దగా ఉన్నది కదా ఆంటీ, అందుకే పెద్ద ఆంటీ అంటున్నాడేమో. వీడు చిన్నాడు కాదు దాముగాడు. నీకు నన్ను చూస్తే ఎందుకు పిలవాలనిపించింది? నువ్వు పెద్ద ఆంటీవే ఆంటీ, మస్తు పెద్ద ఆంటీవి. ఎందుకురా చిన్న ఆంటీ అని విలువ, ఆ ఆంటీ ఇంకా సంతోషపడుతుంది. చిన్న ఆంటీ అని విలువ. చీ, చిన్న ఆంటీవి కాదు, నువ్వు పెద్ద ఆంటీవి. అత్తమ్మ ఏదో ఒకటి విలువనియండి, నానమ్మ అనే కన్నే ఇది నయం కదా. గట్ల విలువ. ఆంటీ మీ చెంపలు రెండు లడ్డు లెక్కనే ఉన్నాయి, సేమ్. నాకు ఇష్టం లడ్డూలు అంటే. చూసినా అనే పొలగాడు ఎట్లా అంటాడు? సేమ్ మీ మామ లెక్కనే అంటాడు. మీ మామ గట్లే అంటాడు నన్ను. మామనే అనేటోడా ఇంకెవరన్నా అనేటోళ్ళ? గట్టి మాట్లాడకే, ఆయన తిరిగి వచ్చిన అత్తాడు. ఎవరిని సిగ్గుపడగాను, ఆయనతో వస్తే నాకే డేంజర్. అమ్మో వాని టాపిక్ దిగింది నయం. అవునత్తమ్మా, అన్నం కూర నైవేద్యం పెట్టాలని చెప్పిండు కదా, ఏమైంది? పెట్టిండ్రా? పెట్టొచ్చిందే బాక్స్ లా, అన్ని వేసుకొని పోయి ఆడ పెట్టొచ్చిన. పొంగ గుర్తి డబ్బా పట్టుకొని పోవాలి. మరి అందులో పెట్టినాయని ఏం చేసుడు? ఆడ పెట్టిన కాళ్ళు ఏముంటాయి? ఆకులు పెట్టేసి డబ్బా తెచ్చుకుంటారా? ఆకులు పెట్టలేకదే, డబ్బాకి డబ్బా పెట్టినా. మరి వాపస్ పట్టుకపోవడా? వాపస్ పట్టుకపోవడేందే, ఖాళీ అవుతుంది డబ్బా. ఏంటమ్మా చూడు, పోంగా నిన్నే తీసుకుపోతా. డబ్బా ఖాళీ అవుతుంది చూడు, ఖాళీ డబ్బా మిగులుతుంది. ఓర్ నాయనా, ఇదేంద్రా దేవుడా, ఇది నిజంగానే చెప్తున్నదా లేకపోతే నన్ను భయపెట్టడానికి ఇట్లా చెప్తున్నదా? సింగిల్ హ్యాండ్ తోటి నన్ను లేవట్టింది. ఓ అమ్మో, ఇదేందో తేడాగానే ఉన్నది. ఇంకోసారి మామిడి తోటకు వస్తే ఒట్టు. రాజు, భయమైతుంది రాజు, ఎక్కడున్నావు? సావిత్రి ముఖంది మంచిగా గీడచ్చి కూర్చున్నావేంద్రా? ఏం తింటావురా? నిన్ను చూస్తే అట్టనే చూడబుద్ధి అవుతుంది పెద్ద ఆంటీ. మరి గట్లే ఉంటది పెద్ద అంటే. వైశ్వర్యరాయ ఆంటీ అని విలువ సపరేట. ఇక నీకు అనరాత్రి అని ఆంటీ అనే విలువ. ఇగో పెద్దక్క అని విలువరా సపరేట. నీకు ఏది కావాలంటే అది ఇస్తా తినడానికి. నాకేది వద్ద ఆంటీ, నువ్వు పెద్ద ఆంటీ. గోరిని పెద్ద ఆంటీకి వారెత్తే మొత్తం అదే పట్టుకొని కూర్చున్నావేంద్రా? ఎవరు లేనప్పుడు కాదు, అందరు ఉన్నప్పుడు ఆంటీ ఆంటీ అని విలువ, సరేనా? ఇక నీకేం కావాలో తీసుకో. నీ పొట్టలకి ఏ పాటి పోతుంది, ఒక లడ్డు అయితే కడుపు నిండుతుంది. నేను నీ అంత పెద్ద కావాలంటే ఏం తినాలా ఆంటీ? నా అంత పెద్దనా? ఆహా, నా అంత అందంగా కావచ్చు, నీకు తెలుస్తలేదు మాటలు. నా అంత అందంగా కావాలంటే పెట్టి ఉట్టాలి, అర్థమైందా? వైశ్వర్యరావు ఎట్లుంటది తెలుసా నీకు? తెలీదు పెద్ద ఆంటీ. వైశ్వర్యరావు లెక్క అవుతావా? నీ లెక్కనే అయితా, పెద్ద ఆంటీ, పెద్దగా అయితా. ఏందో ఏమో, చిన్న పొరగాళ్ళ నుంచి పెద్ద పొరగాళ్ళ దాకా మగ పొరగాళ్ళకు నన్ను చూస్తే చాలు ఏమైతుందో ఏమో. ఏమైంది పిసపుత్రిరానా, మూతి గిట్ల పెట్టినావు? నాకు భయం అవుతుంది. దేనికి? నేను చెప్తే మళ్ళీ ఏమైతుందో. దండం పెట్టు, ఇక్కడ దయ్యం ఉంది. ఏంది? అవును దయ్యం ఉంది. నీ పిసపాడగాను, దయ్యం లేదు భూతం లేదు నడే. నిజమే, నీ ముఖం లెక్కున్నది నువ్వు చెప్పేది. ఎవరు చెప్పిండే నీకు? మా అత్తమ్మ చెప్పింది. ఇంకా పోయి మీ అత్తమ్మ చెప్పిందే నమ్ముతున్నావా? బాక్స్ పెట్టింది అట్నే అక్కడ. ఎక్కడ చూద్దాందా? పెడితే బాక్స్ పెడితే ఏమైతుంది? పోయేసరికి బాక్స్ ఖాళీ అవుతుందట. చూద్దాంపా. అదే భయం అవుతుంది, అక్కడ దయ్యం ఉంటది. నీ ముఖమేం కాదు, మీ అత్త ఆడే నాటకాలు అవన్నీ. మరి బాక్స్ ఎట్లా ఖాళీ అవుతుంది? ఏమేం పెట్టింది బాక్స్ లా? అన్నం, చికెన్, మటన్, లివరు. ఇంకేంది? మంచిగా కూర్చొని పంది మేసినట్టు మేసుంటది. పోయేటప్పుడు నిన్ను తీసుకుపోయి చూపిస్తుంది. ఇక చూడు ఖాళీ అయింది, నేను తినలే అని. ఏంది? మరి అక్కడ పెట్టేటప్పుడు నిన్ను తీసుకుపోయిందా? తీసుకుపోలే. మరి ఇంకేంది? అక్కడికి పోయి మంచిగా మేసి వచ్చుంటది. నిజంగా నావే? లేకపోతే దయ్యమాట భూతమాట. ఏం దయ్యం అది? మామిడి చెట్టు దయ్యం, 6 అడుగులు అందగాడు. పిచ్చి మొక్కదానా. రాణి పిలిచినవానే? ఏం సంగతి రాజు, ఈ మధ్య కనిపిస్తాను లేవు, ఫుల్ బిజీ ఉన్నట్టున్నావు.
నేను బిజీయా? నువ్వే బిజీ. అత్తమ్మ, మామయ్య, బామ్మర్ది, తోటికోడలు రేపు వస్తారు కదా ఇక. నువ్వే ఫుల్ బిజీ. పైన కన్స్ట్రక్షన్ ఎడదాకా వచ్చింది మరి. ఎందుకు ఊకే కన్స్ట్రక్షన్ గురించి అడుగుతున్నావు? రాజుకి కన్స్ట్రక్షన్ గురించి ఎందుకు అడుగుతుండో నాకు తెలుసు. ఎందుకు? వద్దు శరత్, మళ్ళా మనకే తిట్లు. ఎందుకు చెప్పు. చెప్పమంటావా? వద్దద్దు. చెప్పన్నయ్యా. సరిత అడిగితే లైట్ తీసుకుంటా గాని చెల్లెం అడిగితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడే. వద్దంటే వినవు కదా. పైన బంటిగాడు మాకు ఒక రూమ్ కట్టిస్తున్నాడు. మీకా? మీకంటే? మాకంటే మాకు సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియానా? చూసినావానే, ఏదున్నా లేకపోయినా వీళ్ళకి అది ఉంటే చాలు. ఎందుకేనా రాజు ఊకు అడిగితే నేను ఏంటిదా అనుకున్నా. ఏ నార్మల్ గా అడిగింది కన్స్ట్రక్షన్ అయిందా అని. పాపం సరితక్క అన్ని పనులు చూసుకుంటుంది కదా ఒకతే, ఏమైనా హెల్ప్ చేయన్నా అని అడిగినా. గాడి గుడ్డేం కాదు, ఇప్పుడు అర్థమైంది. అబ్బా రాజు, ఇల్లు స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుడు స్టార్ట్ చేసినావు కదా. ఏ కాదు సరితక్క. అబ్బాబ్బా చూసినావానే రాని? చూసినా ఇక అది అయిందంటే కథమే. మా ఊడు రోజు మొత్తం అక్కడనే ఉంటాడు. మా బంటిగాడు రావాలి కదా. ఈయనకు కూడా ఎక్కలేని సంబరం అవుతుంది చూడు. బంటి వస్తే సరిపోతుందా? మా బావగారు కూడా రావాలి కదా. సురేష్ అన్నయ్యకి అంత ఇంట్రెస్టే ఉండదు. వీళ్ళు చేయబట్టి అట్లా తయారవుతున్నాడు సురేష్ అన్నయ్య కూడా. అవును, పిల్లలేరి ఎవరు కనిపిస్తలేరు. చిన్నారి, హనీ, కన్నయ్య వాళ్ళందరూ మా అత్త దగ్గర ఉన్నారు ఫామ్ హౌస్ లా. పిల్లల్ని నేను ఆడించుకుంటా, మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పింది. మరి ఇంకేం చేస్తున్నావు ఎంజాయ్ చేయక? పోరి, ఏంది అట్లా నెట్టుతున్నావు? రాజు, నీ రానికట ఎంతో భయం అవుతుందట. ఏం భయం అవుతుందో అడుగు. ఏం భయమే? ఇక్కడ దయ్యం ఉంది రాజు. ఏం దయ్యమే? నా రాణి బుంగమూతి పెట్టిందంటే చూసి అట్టే వారిపోతుంది. అంటే నేను దయ్యం లేకుంటానా బుంగమూతి పెడితే? దేవత లెక్కుంటవే. దేవుళ్ళని చూసి దయ్యాలు మారిపోవా చెప్పు? ఇంతకేం దయ్యం ఉందే? మామిడి చెట్టు దయ్యం. ఆ దయ్యం రాజు, ఇటే వస్తుంది. నువ్వు ఎక్కడికి పోకు. మరి గట్టిగా పట్టుకోవే. పోయిందా? పోలే, ఇటే వస్తుందంటే. అయ్యో కొడుకా. అరే నీలేషు, ఏమైందిరా నీకు? అమెరికాకి వెళ్ళి వచ్చినావి గీడున్నవేంద్రా? అమ్మా. అయ్యో ఏమైందిరా కొడుకా? ఫోన్ కూడా ఎవరితోరో ఏపించినావు. ఫోను ఒత్తలేట కదరా, ఏమైందిరా? కాళ్ళు చేతులు ఇరిగినాయా అమ్మా. ఏంది కాళ్ళు చేతులు ఇరిగినాయా? ముఖానికి అన్ని దెబ్బలే మునిగినాయి కదరా? తలకాయ వలిగింది. ఆ చెంపకి ఏమైంది? ముఖానికి ఏమైంది? కాళ్ళు చేతులు ఇరుగుడేంద్రా? 4 రెక్కలు ఇరిగినాయిరా. 2 చేతులు 2 కాళ్ళు. అవును డాడీ, 4 ఇరిగినాయి. ఏమైందిరా? యాక్సిడెంట్ అని చెప్తివి. వాళ్ళు సిస్టర్లు అందరేమో ఏందో ముచ్చట్లు పెట్టుకుంటాండ్రు. అరే ఏం జరిగిందో ఎప్పుడా నాయన? అయ్యో నా కొడుకు ఇంత కష్టం వచ్చాను. అయ్యో కొడుకా, నా కొడుకా. కొడుకా, ఏది చేతి చూపురా? చేయి తిరిగితే ఎట్లా చూపుతాడు? కదిలి ఎత్తలేదట పాపం. కాళ్ళు చేతులు ఇరుగుడేందిరా కొడుకా? దేని పోయి గుద్దినవురా కొడుకా? అమ్మా, అమ్మా. ఏంది సిస్టరు? కొంచెం గట్టి వరకుండి, పక్కన వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. వెళ్ళే మాట్లాడుకోండి, ఏడవకుండి గట్లా, అందరూ భయపడతారు. నీకేం తెలుసే దొంగ మొక్కదానా? నా కొడుకుడా ఎంత కష్టపడతాడో తెలుసానే నీకు? 2 కాళ్ళు 2 చేతులు ఇరిగినాయట. ఇక అమ్మ మాటలు మంచిగా మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడినావు అనుకో, మేడంకి చెప్పి బయటకు దొబ్బేస్తా. ఏంది దొబ్బేయించుడు? నా కొడుకు ఎవరో తెలుసా? ఎవరింటి అల్లుడో తెలుసా? ఎవరింటి అల్లుడైతే ఏంది, మంచిగా మాట్లాడండి. మరి ఇటనే కంటిన్యూ చేసిందంటే నేను ఖచ్చితంగా హెడ్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాను మీ గురించి. అమ్మా. ఏందిరా కొడుక? ఓలతోటి గొడవ పెట్టుకోకే సిస్టర్. సారీ సిస్టర్, ఆ అమ్మకి ఏం తెలియదు. కొంచెం కంట్రోల్ ఉండమని చెప్పండి. నాకు తెలుసు ఈ పల్లెటూరు వాళ్ళు ఇట్లనే చేస్తారని. ఎన్నన్నా మేము ఓర్చుకుంటాం. కొంచెం గట్టిగా సౌండ్ చేయకని చెప్పండి సార్. ఓకే సిస్టర్. దొంగ ముండ, ఆ జుట్టు కూడా దొంగ మొక్కది. నా కొడుకు ఆపుతా ఆగినా గాని, లేకపోతేనా నీ జుట్టు వాటిని నీరు రాకిడ్చుకొచ్చి గిర్ర తిప్పి జుట్టు ఆయన చూసకూడదు. దొంగ ముండ, బోర్డు ఎరబెట్టి తిప్పుకుంటా పోతాంది అందరికి చూయించుకుంటా. దొంగ మొక్క ఎక్కడి నుంచో. ఇంతకి ఏమైందిరా? మొన్నటి దాకా ఏందో అయిందంటే కదరా, మెట్ల మీదకి వెళ్ళి పడ్డా అంటివి. అప్పుడు గిట్లే ముఖానికి దెబ్బలు తాకిన వీడియో కాల్ చేస్తే అమ్మ మొత్తం తగ్గిందంటే కదరా. మొన్నటికి ఇప్పటికి మళ్ళీ ఏమైందిరా 15 రోజులకే? నా కొడుకు ఎవరితో దొంగ ముండ బాగా ఎంతో ఎత్తాంది. ఏమన్నా ఏపిస్తాందో మన్ను. అవునేవు, మన కోడలు ముండ గిట్ట ఏమన్నా ఏపిస్తాంది ఏంది కొడుకు? దాన్ని నేను రోజు బండకే సుతుకుతారా అంటే దాని మీద చేయి పెట్టనియలే.
అది కంప్లైంట్ ఇస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అన్నదని చెప్తివి. దాన్ని ఇప్పటికి సంపి బొంద పెట్టకపోదునా? ఆ పోరాడు కూడా అలానే వాడి ఏడ్చాడు సచ్చటోడు. అందుకే నా కొడుకు ఒకటి తర్వాత ఒకటి గిట్ల అయితే అన్నాయి. అవురా, దాన్ని చంపిందే నయం కాదురా. అవురా, ఏం చేయమంటావు చెప్పు. చంపిమంటావా దాన్ని? నాకేం చెప్పకుండా ఇక నా బతుకు బస్ స్టాండ్ అయిపోయిందని నాకు ఇప్పుడు అర్థమైంది. మరి నువ్వు నీ పెళ్ళానికి ఫోన్ చేయక మాకెందుకు చేసినవురా? దానికి ఫోన్ ఎత్తి మునుగుతలేదు. అదైనా ఏం చెప్తుందో ఏమో. ఆ దొంగ ముసలి అందరికి చెప్తుంది మీనాక్షిని ఇట్లా చేసిండని. ప్రియాంక రియాక్షన్ ఏమవుతుందో ఏమో. నిన్నగాక మొన్ననే అంటే కాదురా ఆస్తులన్నీ కొట్టేద్దామని. నువ్వు రెక్కలు ఇరిగిపోయావంటే ఎట్టరా ఆస్తులు ఎట్లా కొట్టేసుడురా? నీకు కొడుకు గిట్లా అయిందన్న బాధ కంటే ఆస్తుల గురించి వచ్చినావే. ఆస్తులు ఉంటేనే కదా మంచిగుంటాడు నా కొడుకు. అవురా, కోడలు దాన్ని ఏం చేసుడురా? ఇల్లు అయితే మార్చినాం. ఆ దొంగ మొక్కవి ఆడిపోయి అందరిని అడుగుతాందట ఏడవేయండి. అది కాని పెట్టుకొని మళ్ళా మా దగ్గరికి ఉట్టేస్తాదిరా. అత్తే చంపి బోధ పెడతాను దాన్ని. ఎందుకు వస్తుంది, ఎట్లా వస్తుంది? ఇడ లేదా పెళ్ళం ఉండనే ఉంటే ఇంటి పెళ్ళం ఉన్నది. ఇడ అమెరికాకి వెళ్ళి వచ్చిండు మొన్ననే. మనం అత్త మామలం అవుతాం దానికి. మనం కూడా కోటీశ్వర్లం అయినట్టే. ఏం చేయమంటావురా నాయన చెప్పు. నిన్ను ఓడిట్లా చేసిండు అని పేరు చెప్పు నాకు. అది వచ్చింది అలా నా చేతిలో. అద్దు డాడీ, ఇప్పుడు ఏం చెయ్యకు, ఆవేశానుకోకు. ఆవేశానికోకంటావేంట్రా? నిన్ను ఇట్లా చేసినోడిని మేము విడిచిపెట్టాం. అన్ని బొంద పెట్టినాకనే మేము నిద్రపోతాం. చెప్పురా, చెప్పు, పేరు చెప్పు, మాకు ఫోటో చూపు. నన్ను ఎవరు కొట్టలేరే, యాక్సిడెంట్ అయింది. మరి ఇక సిస్టర్ ముండలు ఏందో ముచ్చట్టు పెడతారు కదరా. నాకు అలా చూస్తేనే అర్థమైంది లంగ ముండలు ఉన్నారిడా. మన ఊర్లో దవాఖాన్లో ఎంత మంచి వాళ్ళు ఉంటారు. అబ్బాబాబా ఇకలు పక్కలు. ఒక ముండనైతే సిగరెట్లే తాగుతాంది. దాని ముండ జుట్టు రాత్రి అని, దాని మొదలారని, ఆ సిగరెట్ పొగ మొఖాల మీద కొట్టుకుంటా పోతాంది. దాని మొదలారని. చెప్పురా కొడుక చెప్పు. ఏం లేదే అమ్మా, యాక్సిడెంట్ అయిందని చెప్పినా కదా. మా నీ పెళ్ళాన్ని విలురా, దాంతో పరిచయం చేపించుకుంటాం, కోడలా అని మాట్లాడతాం. ఇగో డాడీ, అట్టిగా చూసిపోతారని పిలిపించిన. నాకు బాధ అవుతుంది, మిమ్మల్ని చూడబుద్ధి అయింది. ఇప్పుడు దాన్ని పిలిస్తే పెద్ద రపరప అవుతుంది. ఇప్పుడే మీ గురించి చెప్ప, మీరు సపరేట్గా పోండి. ఇక మేమేటు పోతాంరా, మేము ఎటు పోము. నీకు మంచిగా ఏదా కింద ఉండి చూసుకుంటాం. వద్దు, ఇప్పుడు వాళ్ళు గిట్ట చూసిండ్రు అనుకో, మొత్తం మన బండారం అంతా బయట పడుతుంది. ముగ్గురిని తీసుకుపోయి జైల్లో వారిస్తారు. అరే దేనికిరా భయపడతావు నువ్వు? వాళ్ళ నాకు తెలిసి అప్పుడే మేము బయటకు వెళ్తాం. ఇంకా పక్కింటి వాళ్ళు ఎవరో అని చెప్పు. అవురా, పక్క రూమ్ వాళ్ళని చెప్పు. నీళ్ళ కోసం వచ్చినామని చెప్తే అయిపోయా. అంతేగాని మేము పోయేదే లేదు. నువ్వేమైందో చెప్పమంటే చెప్పకనే పోతివి. సరే చెప్పకు. నా కొడుకు సెలవు వచ్చినా గింతే, సెలవు రాకున్నా గింతే. 24 గంటలు ఫోన్లు మాట్లాడుతా ఉన్నాడు. ఒరే ఉన్నావురా రాములు? ఓ రాము. ఏంది అమ్మా? అగో పిలితే కూడా కసురుకుంటానమేమ్రా. రాములు అయింది, రాము అని విలువని చెప్పినా ఏందో రాములు అని పెడతాన్నావు. అగో గట్లంటావు, చిన్నప్పటి నుంచి ముద్దుగా గట్లే పిలుచుకుంటా కదా నేను. రామ అంట, రాములు అంట, రాము అంట, అన్ని అంట. ఇప్పుడు ఏం నొత్తందే నీకు కొత్త ఏ పడుతుంది? ఎవరు లేనప్పుడు విలువ, అందరు ఉన్నప్పుడు అట్లా విలువకి చెప్తున్నా. అగో ఇప్పుడు అందరు ఎవరు ఉన్నారా? నువ్వు నేను ఇద్దరం అయితే కానీ అక్క వాళ్ళు పోనే వారి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారా ఇంట్లో? ఇగో నేను ఫోన్ మాట్లాడుతున్నా, ఫోన్లో అన్ని వినబడతాను. నేను రాములు ఎవరైనా అడుగుతాను అటు నుంచి, అర్థమైందా? ఎటు నుంచి అడుగుతాండ్రు, ఎవరు అడుగుతాండ్రు? ఏం లేదు, ముందు ఎందుకు పిలిచినావో గది చెప్పు. అక్క వాళ్ళు మామిడి తోటకు పోయేటట. నిన్ను రమ్మంటా అన్నది, పిలవలేదారా? ఫోన్ చేయలే? చేసిందే, నేను పోలే. అగో ఎందుకు పోలే? పోబుద్ది కాలే, పోలే. దానికి ఎందుకే ఎవరితో? నేనేం అడిగినారా? పోతావా మరి అని అడుగుతాను. నాకు అంతే. ఇగో నేను పోను, సరేనా? సరే మరి రాత్రంతా ఎందుకు నిద్రపోతలేవు? కాళ్ళు ఎర్రగా ఎందుకు అవుతున్నాయి? ఏ కళ్ళు ల్యాప్టాప్ చూస్తే ఎర్ర కావాలి. తెల్లం దాకా పొద్దున్న దాకా ఉంటుందా నీ ఆఫీసు? నేను అడుగుతావు నా సురేష్. అవు సురేష్, మరి తెల్లం దాకా పొద్దున్న దాకా పని చేయించుకుంటావు, మరి జీతం ఏమో కొంచెం ఇస్తావేందని అడుగుతావు. నేను గట్లాంటి పిసపిస మాటలు మాట్లాడికి. నేను రాత్రి వర్క్ చేస్తానని ఎవరు చెప్పిండ్రే? సినిమా చూస్తానా నేను. నీ సినిమా వాళ్ళుగా కళ్ళని నాశనం చేసుకుంటావురా సినిమాలు చూసి. అబ్బా ఏందని టార్చరు? నీకు ఓబుద్ది అయితే అంత ఏపు మాడితోట కాడ దించేసత్తా. అక్క ఫోన్ చేసి మేము అందరం పోతానామంటే దీనికి కూడా గుట్ట అంటుంది. ఆ నసయ్య ఫోన్ చేసి ఎగురుకుంటూ పోయొద్దు కదనే. పోవద్దా మరి? పోని మరి. అందరూ పింజారి మొక్కలు పెట్టుకొని కూర్చుంటే తెలివి ఏం నుంచి వెలుగుతుంది?
ఏదోటి మాట్లాడు రాజేశ్వరి. బాగానే మాట్లాడుతావు కదా. అవురా నీకేం పుట్టిందిరా వారి? కుయ్యి మంటలు కాయి మంటలు దయ్యం లెక్క చూస్తాను. ఏం చెప్పుడు అమ్మ. దాన్ని తిడితివి కదా ఇప్పటిదాకా. నువ్వే తీసుకుపోయి పెళ్లి చేసినావు సాట్ కానీ. ఇంకో 4 తిట్టు, నీ బాధ అంతా పోతుంది. జోకులు చేయకి అమ్మ. ఇప్పుడు ప్రియాంక వస్తుంది, నా మొగుడు ఏడి అని అడుగుతుంది. ఏం చెప్పాలి నేను? చెప్పు. దావకాన్లో వాడున్నాడు, పోతుని ఏం గెలికిండో, కాళ్ళు చేతులు ఇరిగినాయని చెప్పు. కాళ్ళు చేతులు ఇరగొట్టిందట అనే చెప్పు. అప్పుడన్నా దానికి ఇంత సిగ్గుమానం వస్తుంది. సిగ్గులేని మొకబ్ది. నా బిడ్డను ఎందుకు గుర్తుపోయి అమ్మ? ఈడో సిగ్గులేని మొక్కపోడు, అదో సిగ్గులేని మొకబ్ది. మొగుడా అని అది బాని పట్టుకొని తిరుగుతుంది. పెళ్ళమ్మా అని నువ్వు దీన్ని పట్టుకొని తిరుగు. ఇక మైండ్ ఏం ఆలోచిస్తుంది? ధ్యాస అంతా ఆల మీదనే ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం చేయమంటారు? వాళ్ళని ఇంట్లో అడుగు పెట్టనియద్దని చెప్తున్నారు. వేరే ఏమైనా ఫ్లాట్ కొనిచ్చి అందులో ఉండమందమ్మా. దీనికి ఏం పుట్టింది రోగం? ఇంకా ఉండుమందామా పండుమందామా అంటావు. నీ పొరి నువ్వు నీ దగ్గర ఉంచుకో. అని పంపి ఏడేడదత్తడు సావని. ప్రియాంక ఊకుంటుందా? నా మీద దేశం పెంచుకోదు. ఇదంతా నా వల్లే. అసలు నేను లేకపోతే బాగుండేది. నేను లేకపోతే ప్రియాంకకి కష్టమే వచ్చిండేది కాదు. నిన్న నిజం మమ్మీ, నేను లేకపోతే ప్రియాంకకి కష్టం వచ్చిండేది కాదు. హ్యాపీగా ఉండేవాళ్ళు. ఓ బిత్తిరి మొక్కదానా, నువ్వు ఉన్నావు కాబట్టేనే ఆడు గసంటోడని ఇప్పుడు బయటపడ్డది. లేకపోతే దాన్ని ఇంకేం చేతుడో ఏం చేస్తుండేనో. ఏది జరిగినా మనం మంచికి అనుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందని కదిలిత్తేడతాను. అత్తడు ఇప్పుడు మీ సారు. ఏం చెప్పుకుంటావు చెప్పుకో. ఇక ఏం చెప్పంటావు బామ్మ? ఇట్లా ఏడ్చుకుంటే చెప్పు. నిజంగానే ఏమో అయింది అనుకొని నీ మొగుడు బాధపడతాడు, ఆయన వయసు చంపేస్తాడు. నీ రోగం పాడగాను. ఎంతసేపు పెడతావే? ఏడ్చి సగం అవుతాను. చెప్పు వచ్చినాక మీ ఆయనకు, ఇగో గిట్లా వచ్చిండు మా రూమ్లకు, నేను బామ్మ ఉన్నాం, అని తుక్కు చంపి అవతల వారిష్టం అని చెప్పు. నన్ను ఆడ ముట్టిండు, నన్ను నీడ ముట్టిండు అని చెప్పకు. అవసరం లేదు. అట్టిగా దూరం పెంచుకోకుండా ఇద్దరు. అస్సలు మంచిగా ఆడతలేదు రాజేశ్వరి. పొమ్మంటావురా మమ్మల్ని అవతలికి? వద్దు. మా ఆంటీ వాళ్ళు వచ్చేదాకా ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళేదే లేదు. అమ్మ నువ్వు వీడు ఉండే ఈయనే వండుకో. నేను రాత్రి వచ్చినాక వేరే రూమ్ లో పడుకుంటా. సరే నీ ఇష్టంగా. నీ పెళ్ళానికి నచ్చుతారా? ఇంకా అవన్నీ కాదే. ఇప్పుడు నువ్వు ఏది చెప్తే గదే చేస్తాం. రాజేశ్వరి. అవును అత్తమ్మ, మీరు ఏదో ఒకటి చెప్పండి. మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాం. కానీ నన్ను బయటకు చూపుతానుడు, మా ఆయన తిట్టుడు, ఇట్లాంటివి ఏకుండా అత్తమ్మ. ఏ తిట్టగాని సరే మంచిది. ఇద్దరు నా మాట మీద కట్టుబడి ఉంటారు కదా. ఉంటామే అమ్మ. ఉంటాం అత్తమ్మ. సరే నేను చెప్తావు. బంటి గాడును సురేష్ గాడు రాని, వాళ్ళు వచ్చినాక చెప్తా. నేను చెప్పింది పాటిస్తా అని మాట ఇచ్చిండ్రు, గుర్తు పెట్టుకోండి. అరే సురేష్ సార్ లా కనిపిస్తున్నారు. ఇదేంటి అందరు ఈరోజు మా ఊరికి తెగ వచ్చేస్తున్నారు. సురేష్ సారే, ఏంటి సర్ప్రైజ్? ఒకటి తర్వాత ఒకటి. సార్ మీరిక్కడ? హాయ్ కార్తీక్. ఏంటి సార్ మీకు ఇక్కడ ఏదైనా పనా? నాకు చెప్తే నేను చేసేవాడిని కదా సార్. ఎక్కడి దాకా వచ్చారు? నీతోనే పని కార్తీక్. నాతోనా? మరి నాకు చెప్తే నేను వచ్చేవాడిని కదా సార్. మీరు ఎంత బిజీగా ఉంటారు అక్కడ. మీరు రావడం ఏంటి? స్కూల్ టీచర్ కన్నా పెద్ద బిజీ పర్సన్ ఎవరు ఉండరు నాకు తెలిసి. ఇతనికి తెలుసా బంటి? తెలీదు వదిన, ఇప్పుడే చూస్తున్నాను. రండి సార్, మా ఇల్లు ఇక్కడే. పర్లేదు, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోవచ్చు సార్, కానీ ఎందుకు? ఇంటికి వెళ్దాం పదండి. అసలు ఏ పని మీద వచ్చారు మీరు? నీతో మాట్లాడడానికి అని చెప్పాను కదా. అయ్యో సార్, సరే కూర్చోండి. తను మా సిస్టర్ ప్రియాంక. హాయ్. నమస్తే మేడం. ఇక్కడ ఏం నిజం బయటపడుతుందో అని చాలా టెన్షన్ ఇస్తోంది. ప్రియాంక వదిన తట్టుకుంటుందా? ఓ గాడ్, ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రావద్దు. మైండ్ అంతా గందరగోళంగా ఉందేంటి నాకు అసలు భయం అనేది ఉండదు అనుకున్నాను, కానీ ఏంటి గందరగోళం? గంట నుంచి పిచ్చిగా ఉంది నాకు. అసలు మీను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అత్తయ్యని వెళ్ళమని చెప్పాను కదా, ఇంకా ఫోన్ చేయట్లేదు ఎందుకు? పడుకుందా మీను? ఒకసారి అత్తయ్యకి మళ్ళీ కాల్ చేస్తాను. బంటి, బావా, తను మా చెల్లెల హస్బెండ్ పార్థసారథి. హలో సార్. హలో, మీరు ముందు కూర్చోండి సార్, ఇంటికి రమ్మంటే రారు. హలో మీను. హలో, ఏమండి? మీను, ఏమైందే? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? ఫోన్ కార్లో మర్చిపోయాడా? అయితే
వెళ్ళి తెచ్చుకోవడం కష్టమా నీకు? అది ఏమైంది మీను? ఏం లేదు. మీను, ఉమ్, ఏ ఏమైందిరా? ఏం లేదు. వాయిస్ ఎందుకు అలా వస్తుంది? అత్తయ్య ఉందా? ఫోన్ ఇవ్వు. ఇప్పటిదాకా పడుకొని ఉన్నాను, అందుకే అలా వస్తుంది. లేదు, పడుకుంటే నీ వాయిస్ ఎలా ఉంటుందో నాకు తెలీదా? అత్తయ్య కాల్ చేస్తానుండు. అంటే ఏంట్రా, ఏమైంది చెప్పు. నన్ను విడిచిపెట్టి వెళ్ళావు కదా, అందుకే లేచేసరికి నువ్వు ఉంటావు అనుకున్నాను. ఇంకా రాలేదు, ఏడుపు వస్తుంది. నేను అన్నిసార్లు కాల్ చేశాను, అన్ని మిస్డ్ కాల్స్ ఉంటుంటాయి. ఫోన్ ఎందుకు చేయట్లేదు నాకు? చేసి రమ్మనొచ్చు కదా. సురేష్ అన్నయ్య బిజీగా ఉన్నాం, కాల్ చేయకండి అని చెప్పాడట మమ్మీకి, అందుకే చేయలేదు. నేను చెప్పానా నీకు నాకు కాల్ చేయొద్దని? నేను ఏడ్చావా? ఉమ్, ఒక 1 hour లో వచ్చేస్తాను రా. సారీ, ఇంకోసారి నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, ఓకేనా? ఉమ్, సారీ రా. సరే. లవ్ యూ మిమ్మీ. లవ్ యూ టు చెప్పు. లవ్ యూ బంటి, ఐ లవ్ యూ. నేను నీకు ఎప్పుడు కూడా ఫోన్ చేయొద్దని చెప్పను, ఎప్పుడైనా చేయొచ్చు. వింటున్నావా? ఎక్కడున్నావు? కింద మమ్మీ రూమ్ లో అత్తయ్య ఉందా? ఉంది. బామ్మ ఎక్కడుంది? అందరం ఇదే రూమ్ లో ఉన్నాం. సరే, అక్కడే ఉండు, ఒక్కదానివే పైనకి వెళ్ళకు, సరేనా? అలాగే, బాయ్. బాయ్ రా. నేను కూడా తీసుకొస్తే అయిపోయేది, ఒక్కతే బోర్ ఫీల్ అవుతుందేమో. ఓ పిల్ల నీ మొగుడు వస్తాడు కావచ్చు, ఫోన్ల మీద ఫోన్ చేస్తాడు. నేను మాట్లాడిన బామ్మ. మాట్లాడు, ఏడ్చుకుంటా తుడుచుకుంటా మాట్లాడి టెన్షన్ పెట్టు. ఆఫీస్ లో మొత్తం గంగల కలుపుతాడు. కూర్చో కార్తీక్. పర్లేదు సార్, మాట్లాడండి. ఇప్పటిదాకా కూర్చొని అలా బయటికి వాకింగ్ వచ్చాను. మీరు కూర్చోండి సార్. పార్థ సారథి సార్, ఇట్స్ ఓకే. సార్ ఎందుకో కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు. సార్ వాటర్ తాగుతారా? వద్దు, థ్యాంక్ యూ. ఫేస్ రీడింగ్ బాగానే చేస్తావే నువ్వు. సైకాలజీ చేశాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ టీచరా? అవును సార్. మా నాన్నగారు కూడా గవర్నమెంట్ టీచర్. కలిశాను సార్ మీ నాన్నగారిని. అవును, అమ్మ చెప్పింది. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. ఇంకా 2 days లో స్టార్ట్ అవుతుంది సార్. కార్తీక్, చందన మీ స్కూల్లో టీచర్ కాదన్నావు కదా? కాదు సార్, తను టీచర్ కాదు, కాకపోతే బిఎడ్ చేసింది. ఈ ఇయర్ తను జాయిన్ అవుతానంది వాలంటీర్ గా. ఈ ఊర్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఆ చాలా మంది ఉన్నారు సార్. అసలు చదువుకొని వాళ్ళు ఉన్నారా? ఇదేంటి వదిన, ఆ నాగార్జున గారి గురించి తెలుసుకోవడానికి చదువుకొని వాళ్ళు అంటుందేంటి? కొంపదీసి వాడికి చదువు రాదా ఏంటి? అదేంటి మేడం, పల్లెటూరులో చాలా మంది ఉంటారు చదువు రాని వాళ్ళు. అంటే అలా కాదు, నేను వేరేలా అడిగాను. పర్లేదు మేడం, మీ డౌట్ ఏంటి చెప్పండి. ఏం లేదు కార్తిక్, ఈ ఊరు నుంచి ఎవరైనా యుఎస్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? అబ్రాడ్ కి, దుబాయ్ కైనా యుఎస్ కైనా? చాలా మంది ఉన్నారు సార్. దుబాయ్ కి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. యుఎస్ కి కూడా వెళ్ళారు చాలా మంది, కానీ దుబాయ్ కి ఎక్కువ వెళ్ళారు. సింగపూర్ కి చాలా తక్కువ. ఫ్యామిలీని పోషించుకోవడానికి భార్యల్ని ఇక్కడ పెట్టి భర్తలు వెళ్తూ ఉంటారు. కొన్నేళ్ళు సంపాదించుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు. చదువుకోకుండా యుఎస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అంటే ఎక్కువ చదువుకోకుండా యుఎస్ కి వెళ్ళిన వాళ్ళు? చదువుకోకుండా అంటే దుబాయ్ కి వెళ్తారు, కానీ యుఎస్ కి ఎలా వెళ్తారు మేడం? అంటే మీరు అడిగేది పెద్దవాళ్ళ గురించా, పేరెంట్స్ గురించి? ఆహా కాదు, యంగ్ ఏజ్, ఒక 35-36 ఇయర్స్ అలా. అలా అంటే ఏంటక్క, చదువుకొని వాళ్ళని అడుగుతున్నావేంటి? ఆ నాగార్జున గాడు చదువుకున్నాడు అనుకుంటున్నావా? ఏంటి, వాడు చదువు రాని శుద్ధ మొత్తోడు. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? అవునరా, వాడికి చదువు రాదు. చదువు రాదా? వద్దా అంటే ఏం చదువుకున్నాడు? ఇంటర్మీడియట్ వరకు చదివాడంతే. వాట్? ఏంటక్క నువ్వు అతన్ని ఇలా ప్రేమించావు అసలు? నాకు తెలీదురా, నాకు ప్రపోజ్ చేశాక, నేను చాలా డీప్ గా లవ్ చేశాక చెప్పాడు. అంటే పెళ్లికి ముందే నీకు ఈ విషయం తెలుసా? అవును, అక్క ఏంటి నువ్వు, అమ్మకి తెలుసా ఈ విషయం?
తెలీదురా, తెలిస్తే నన్ను చంపేస్తుంది, అందుకే చెప్పలేదు. ఏంటక్క నువ్వు? అసలు నీ రేంజ్ ఏంటి, వాడి రేంజ్ ఏంటి? అసలు అలా ఎలా పిచ్చిదానిలా మోసపోయావు? మరి అక్కడ జాబు? జాబ్ నేను ఒక్కదాన్ని చేసేదాన్ని, మరి వీడు? ఇంటి పనులన్నీ చేసేవాడు. థు, దరిద్రుడు. నేను చూస్తే కూడా ఛీ. అట్లెందుకంటావురా? ప్రేమ గుడ్డిదిరా. గాడిది గుడ్డుదేం కాదు. ఎట్లా మాట్లాడుతున్నావు అక్క నువ్వు? ఛీ, అసలు నీకు కొంచెమన్నా ఏమన్నా అర్థమవుతుందా? ఏం చేసినావు అక్క నువ్వు? అసలు నీది లైఫ్ అక్క, ఏదో ఆర్డర్ వస్తువు అనుకున్నావా? నీ లైఫ్ నా తన చేతిలో పెట్టావు. నీకేం తెలుసురా ప్రేమ అంటే? ఆ ప్రేమ అంటే నాకేం తెలుసు? తెలీదు మరి. నాకు లేరుగా పెళ్ళాం పిల్లలు, నీకే తెలుసు ప్రేమ అంటే. బంటి చెప్పాడు కదరా నీది అసలైన ప్రేమ కాదని. చెప్తాడు అన్ని చెప్తాడు వాడు. నీకు ఇక ఛాన్స్ దొరికింది కదా అని డైలాగ్ వాడుతున్నావు కదా. ఏమైంది సార్? ఏమైనా సీరియస్ ఇష్యూనా? ఆహా, ఏం లేదు. నీకు ఇక్కడ నాగార్జున అనే వ్యక్తి తెలుసా? నాగార్జున అంటే సినిమా హీరో తెలుసు. ఇక్కడ వ్యక్తి ఎవరు? సినిమా హీరో కాదు. ఇక్కడ నాగార్జున అని ఎవరైనా ఉన్నారా? లేరు సార్, నాగార్జున అనే వ్యక్తే లేడు ఇక్కడ. ఎందుకు సార్? ఎవరా నాగార్జున? ఏంటి బంటి, మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏది తెలియదు అంటున్నాడు ఇతను. నువ్వు ఈ ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నావు? చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. నీకు ఇక్కడ అందరూ తెలుసా? కొందరు మాత్రమే తెలుసా? ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు డీటెయిల్స్ తెలుసు సార్. మీరు కరెక్ట్ గా చెప్తే నేను చెప్తాను. ఏం చేద్దాం ఇప్పుడు? ఫోటో చూపిస్తాను. ఈ హీరో నాగార్జున అని గుర్తుపడతాడో లేదో. నీకు ఒక ఫోటో చూపిస్తాను. ఆ వ్యక్తి గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు. ఆ ఫోటో చూపిస్తే కరెక్ట్ సార్. పేర్లు కూడా నాకు గుర్తే, కానీ నాగార్జున అంటూ ఎవరు లేరు ఇక్కడ. ఈ ఫోటో చూడు. ఈ ఫోటో ఇతడు నీలేష్ సార్. నీలేషా? సరిగా చూడు. ఇతడు తెలుసు సార్ నాకు, నీలేష్. ఇతడు యుఎస్ లో ఉన్నాడు ఇప్పుడు. పక్కానా? ఇతడి పేరు నాగార్జున కాదా? కాదు సార్, ఇతడు నీలేషే, చందన హస్బెండ్. మరి ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ లో చెప్పుర్రి. లైకులు చేయండి దోస్తులు, లైకులు. ఇక వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసినాక ఏం చేస్తారు? హైప్ కొట్టుండ్రి, హైప్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అవికా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, ఇక బాయ్. మరిగా నేను రేపు ఏం చెప్తానో చూడండి. ఒక్కొక్క ఆట ఎట్లా కట్టిస్తానో ఎట్లా రోగం తిప్పుతానో చూడండి.